రైట్ నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో డిఆర్ఐ అధికారులు సోదాలు పూర్తయ్యాయి. క్యాంపు కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. కళాశాలలో అనధికారికంగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారని, అందులో డ్రగ్స్ అమ్ముతున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయన్న డిఆర్ఐ అధికారులు సోదాలు జరిపారు. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు అధికారులు. దీనికోసం ఇంత హడావిడి చేసి భయభ్రాంతులకి గురి చేశారంటూ టీడీపీ నేతలు ఓ పక్క మండిపడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి నారాయణ నివాసంలోనూ అధికారులు హడావిడి చేశారు. అధికారులు నారాయణ ఇంట్లోని బీరువాల్ని పగలగొట్టారు. తాళాలు లేవని చెప్పిన అధికారులు వినలేదని నారాయణ సిబ్బంది తెలిపారు. బీరువాలు, బెడ్రూమ్స్ లో కబోర్డ్స్ పగలగొట్టారంటున్న నారాయణ సిబ్బంది తనిఖీల సమయంలో నారాయణ ఇంట్లో లేరు అని తెలిపారు. ఆయన సతీమణి రమాదేవిని అధికారులు విచారించారు. మొత్తంగా నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కళాశాలలో డిఆర్ఐ అధికారుల సోదాలు ముగిశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి నారాయణ నివాసం కాడ నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరేష్, గాయత్రి, మొత్తానికి మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో సోదాల యొక్క పరిస్థితి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 4 గంటల నుంచి కూడా ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు డిఆర్ఐకి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు 4 గంటల నుంచి మాజీ మంత్రి నారాయణ నివాసంలో క్యాంపు కార్యాలయంలో ఒకవైపు నివాసంతో పాటు మెడికల్ క్యాంప్ కార్యాలయం, అదేవిధంగా మరికొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏదైతే క్యాంప్ కార్యాలయానికి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా కూడా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ ఉత్కంఠ పరిస్థితులు ప్రస్తుతం తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 గంటల నుంచి జరిగినటువంటి సోదాలు కేవలం క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి మెడికల్ షాప్ ఏదైతే ఉందో దాంట్లో అనాథరైజేషన్గా మెడికల్ అమ్ముతున్నారు. సో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆ మెడికల్ షాపులో ఏదైతే మెడిసిన్ ఇటు అనాథరైజేషన్గా అమ్ముతున్నారు, ఇంకేదైనా ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈరోజు 4 సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లతో పాటు వీఆర్ఓలు కూడా తనిఖీలు చేశారు. డిఆర్ఐకి సంబంధించినటువంటి డైరెక్టరేట్ రెవెన్యూ ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం రావడం ఒక్కసారిగా కూడా తెలుగు తమ్ముళ్ళు ఆందోళన కలిగించింది. మాజీ మంత్రి నారాయణ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ కూడా పలు మాధ్యమాల్లో వచ్చినటువంటి వాటన్నిటి కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు. కేవలం మెడికల్ షాపులో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు పోతూ కూడా ఒక లెటర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా తెలుగు తమ్ముళ్ళు ఇటు ఆందోళనకు దిగారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నివాసం వద్ద ఉన్నాం. నివాసం వద్ద తెలుగు తమ్ముళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. ఎందుకంటే నారాయణని ఎదుర్కోలేక 2024లో ఆయన గెలుపు తథ్యం అన్న టైంలో ఇలాంటి అరాచకాలకు, ఇలాంటి భాగవతులకు మీరు ముందుకెళ్తారా అంటూ కూడా మండిపడుతున్నారు. ఎవరు లేని టైంలో అయితే మాజీ మంత్రి నారాయణ ప్రస్తుతం లేరు, ఆమె సతీమణి రమాదేవి మాత్రమే ఉన్నారు. రమాదేవికి ఇన్ఫర్మేషన్ లేకుండా లోపలికి వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా ఏదైతే లోపల నివాసంలో ఉన్నటువంటి బీరువాలు అయ్యుండొచ్చు, కబోర్డ్స్ ఉన్నటువంటి ఆ యొక్క కబోర్డ్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతే పగలగొట్టించి లోపలికి వెళ్ళారు. మన విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ పగిలిపోయినటువంటి కబోర్డ్స్ అన్ని కూడా వచ్చినటువంటి అధికారులు పగలగొట్టారు. దాంట్లో ఏమున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో, మరి అక్కడ ఉన్నటువంటి ఆ నివాసంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఆ మంత్రి నివాసంలో దాదాపు కూడా 3-4 గంటల పాటు సోదాలు చేయడం కల కారణాలు ఏంటో ఇప్పటి వరకు కూడా అధికారులకి ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో కేవలం మెడికల్ షాపులో ఉన్నటువంటి ఇటు అనాథరైజేషన్గా మెడికల్ అమ్ముతున్నారనేది మాత్రం ఫిర్యాదు వస్తే మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి నివాసం వద్ద దాదాపు కూడా 3 గంటల పాటు వాళ్ళు తనిఖీలు చేశారు. రమాదేవి మాజీ మంత్రి నారాయణ భార్య ఎవరైతే ఆ నివాసంలో ఉన్నారో, నారాయణ లేకపోయినప్పటికీ కూడా రమాదేవికి చెప్పకుండా మేము ఎందుకు వచ్చాము ఏదో మీకు తెలియదు, ఫోన్లన్నీ కూడా వాళ్ళంతా తీసుకొని అక్కడ లోపల బీరువాలు పగలగొట్టారు, అదేవిధంగా కబోర్డ్స్ పగలగొట్టారు. ఏం జరుగుతుందనేది ఒక ఆందోళన అయితే గురైంది. మొత్తం మీద పోతూ ఒక లెటర్ అయితే ఇటు రమాదేవికి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూస్తే తెలుగు తమ్ముళ్ళు నోటి మీద వేలేసుకున్నారు. ఒక మెడికల్ షాప్లో జరిగినటువంటి ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే డ్రగ్స్
డ్రగ్స్ ఉన్న యొక్క నేపథ్యంలో ఆ మెడికల్ షాపులో అనాథరేషన్గా మెడికల్ అమ్ముతున్నారనే యొక్క నేపథ్యంలో మేము తనిఖీలు చేశామని చెప్పడంతో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆందోళన దిగారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా కేడర్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు కూడా అందరూ కూడా మంత్రిని ఎదుర్కోలేక ఏదైతే అధికార పక్షం చేపట్టినటువంటి ఏదైతే ఈ యొక్క చర్యని అందరూ కూడా హేళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు తెలుగు దేశం సంబంధించినటువంటి మహిళ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మంత్రి క్యాంప్ ఆఫీస్లో ఇటు 4 గంటల పాటు కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం వచ్చారు. ఏదైతే మెడికల్ షాపులో అనాథరేషన్గా మెడికల్ అమ్ముతున్నారు, సో అందుకే మేము తనిఖీలు చేసామంటున్నారు. వీటన్నిటి చూస్తే ఏమనుకోవచ్చు మీరు చెప్పండి? సిల్లీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు నవ్వుకునే విధంగా ఉంది. నెల్లూరుకి తలమానికం మా నెల్లూరు అని చెప్పుకునే విధంగా గర్వపడే విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ గారి పేరు దేశ విదేశాల్లో వ్యాప్తి చెందింది. ఒక గోల్డ్ మెడలిస్టు డాక్టర్ పొంగూరు నారాయణ గారి నివాసంలో ఈరోజు ఒక విధమైన భయభ్రాంతులకు గురి చేసేదానికి ఒక 50-60 మంది పోలీసులతో లోపలికి వెళ్ళి బీరువాలు పగలగొట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వేశారు. వీళ్ళు చెప్పిన సమాచారం ఏంది? మెడికల్ షాప్లో అన్ఆథరైజ్డ్ అమ్ముతున్నారు. ఎక్కడ వెతకాలి? మెడికల్ షాప్లో వెతకాలి. మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఆయన ఏంటి అసలు? ఆయన స్థాయి ఏంటి? వాళ్ళు అసలు రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరే రిపోర్ట్ ఇచ్చి మీరే వెతకడానికి మనుషులను పంపించి అధికారులను పంపించి మరి అంత విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన వాళ్ళు దొడ్డిదారిని వెళ్ళే విధంగా జరిగింది. అయితే ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కానీ ఎలక్షన్కి నారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ నుండి విరమించుకునే విధానానికి వీళ్ళు చేయటం ఎట్లుందంటే ఇది మీకు దింపుడు కళ్ళం ఆశ. అంటే చనిపోయినాక తీసుకెళ్లేటప్పుడు ఎక్కడో చోట పెడితే లేచి బతుకుతాడేమోనని మీరు ఎన్ని విధాలుగా ఆయన భయపెట్టిన జల్లెడేసి ఎవరిని పెట్టాలని ఆయనకు పోటీగా ప్రయత్నించినా ఆయన భయపడడు. ఆయన స్థిరమైన ఒక నిశ్చయంతో ఒక మనసు కలిగిన వ్యక్తి. నా నెల్లూరు ప్రజలకి నేను ఒక రోల్ మోడల్గా నెల్లూరుని నిలబెట్టాలనే ఆలోచనతో అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనతో ఆయన పోటీకి నిలబడ్డాడు. మీరు ఎవరిని పెడుతున్నారా అని ఆలోచించట్లా. మీరు కొండను దవ్వి ఎలుకను పట్టాలనుకున్నారు. ఎలుక పిల్ల చించేలుకుంటారు, దాన్ని కూడా పట్టలేకపోయారు. కాబట్టి ఇక నుండి విరమించుకోవాలి. మా మేడమే భయపడలా. ఒక మహిళ మీరు 50-60 మంది పోయి బీరువాలు పగలగొట్టి అవి ఇవి సోదాలు చేస్తే మా మేడం నిర్మలంగా ఉంది అంటే దీన్ని బట్టి మీరు ఇకనైనా తెలుసుకోవాలి. ఈ మధ్య ఇక్కడ మనం ఒకటి చర్చించుకుందాం. మెడికల్ షాప్లో జరగాల్సినటువంటి సోదాలు నివాసంలో జరిగాయి. నివాసం పైకెక్కి కూడా ఏదైతే పైన ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా సోదాలు చేశారు. ఏంటి ఇదంతా దేనికి మనం అనుకోవచ్చు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. గెల్లపు నారాయణ సారథి అనేది నెల్లూరులో తెలిసిపోయింది. దానివల్లే నెల్లూరులో పోటీకి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరినో పెట్టారు. ఇంకా కూడా నారాయణ సార్ని విరమించాలని ఈ మధ్య ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ కాలేజీల పిల్లల బయోడేటా అంతా తీసుకుంటున్నారని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏవేవో చేస్తున్నారు. వీళ్ళ ఉడతూపులకి చింతకాయలు రాలవు. ఇక్కడ ఎవరు కూడా భయపడరు. ఆయన విరమించుకోడు. ఆయన నిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఒక సంకల్పంతో పోటీకి నిలబడ్డాడు. ఆయన పోటీ చేయకపోయినా పర్వాలేదు, ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. మీరే గతంలో వైసీపీ వాళ్ళు రాజ్యసభ పదవి ఇస్తానన్నారు. కానీ కాదు, నా ప్రజల్లోకి వెళ్ళి నా ప్రజలు వాళ్ళు వెన్నుకున్న వ్యక్తిగా నేనుండి నా నియోజకవర్గానికి నేను మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇలాంటి ఎన్ని చేసినా కూడా ఆయన భయపడ్డు, ఆయన ఫ్యామిలీ కూడా భయపడరు. కొంతమంది మనతో పాటు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నేతలు ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా శ్రీనివాసులు గారు ఏదైతే ఈరోజు 4 గంటల పాటు ఒక ఉత్కంఠ పరిస్థితిలో క్యాంప్ కార్యాలయంలో సోదాలు జరిగాయి, లాస్ట్కి ఎలా తెరపడిందని అనుకుంటున్నారు మీరు? కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు ఈ హాస్పిటల్లో కానీ వారి నివాసానికి కానీ సంబంధించిన కాలేజీలో కానీ మొత్తం చెక్ చేయడం జరిగింది. ఏ ఒక్క చిన్న ఆధారం లేదు. మేము చెప్తున్నాం, నెల్లూరు టౌన్లో ఉన్న పోలీసు కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీసు కాదు, రాష్ట్రం మొత్తం పోలీసు వచ్చినా కానీ పొంగూరు నారాయణ గారు వైట్ పేపర్, ఎటువంటి మచ్చలేని వ్యక్తి. వారు చిన్న స్థాయి నుంచే పై స్థాయికి ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి. అతను ఎంతసేపటికి ఏ విధంగా కష్టపడాలా, ఏ విధంగా కష్టపడిన తర్వాత ఈ గవర్నమెంట్, మా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ నెల్లూరుని అభివృద్ధి చేయించుకోవాలా, ఈ అభివృద్ధిని ఈ ఇండియాలోనే మొత్తం ఉందా ఒక రోల్ మోడల్గా చూసేదానికి నెల్లూరుని తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో మాజీ మంత్రి, నోటుదల మంత్రి, అవినీతి మంత్రి, అతని మీద
40 నుంచి 50 వేల మెజార్టీ అనుకున్నాం. అతను ఇక్కడి నుంచి తప్పుకున్న తర్వాత దరిదాపుల ఈరోజు 1,00,000 ఓట్ల మెజార్టీ నారాయణ సార్ గెలిచే పరిస్థితి ఉంది. ఈ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టి నానా రకాల కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేశారు, కానీ ఏమి దొరకలా. దాని మీద ఏమంటారు మీరు? నేను చెప్తున్నాను, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు కానీ డ్రగ్స్ కానీ ఏదైనా పెడితే ఖచ్చితంగా బయటపడుతున్న ఉద్దేశంతో పోలీసుల ముసుగులో కొంతమంది ఆఫీసర్లు అనాథరైజ్డ్గా కొంతమంది కూడా వచ్చారు. ఇటువంటి పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇది అదంతా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి. అతను ఏది చేయకుండా ఏం మొత్తం ఎతికినా కానీ ఏం దొరకలేదని చెప్పి నిస్సహాయ స్థితిలో బయట కొన్ని వేల మంది తెలుగుదేశం కార్యకర్తలకు కాసుకొని ఉంటే వారు ఈ పక్క వస్తే ఏం జరుగుతుందనే ఉద్దేశంతో దొడ్డిదావున వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. సిగ్గు లేదా మీకు అధికారులరా? నేను చెప్తున్నాను, మీకు కానీ ఏమాత్రం ఆలోచన కానీ ఉంటే మీరు నిజాయితీ పరులు అంటే ఏ దారిలో వచ్చినారో ఆ దారిలోనే పోవాలా, దొడ్డి దారిలో పోవాల్సిన అవసరం ఏంది అనేది మేము అడుగుతున్నాం. ఇది మొత్తానికి ఇటు మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో 4 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు డిఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, సో 4 బృందాలుగా ఇక్కడికి రావడం జరిగింది. వీఆర్ఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా క్యాంప్ కార్యాలయం చేరుకొని సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఇక్కడ మనం ఒకసారి చర్చించుకోవాలా. ఏదైతే మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ భార్య ఉన్నటువంటి సతీమణి ఉన్నటువంటి నివాసంలో 4 గంటల పాటు సోదాలు చేయడం వెనకాల రహస్యం ఏంటి, దీనికి కారణాలు ఏంటనేది మాత్రం తెలుగు తమ్ముల్లో ఒక ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నివాసం పైన ఉన్నటువంటి ప్రాంతం కూడా ఏదైతే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంకులో సైతం కూడా అక్కడ ఎతకడం జరిగింది. సో ఆ వెతుకుతున్నటువంటి సందర్భాల్లో మాజీ మంత్రి నారాయణ ఇంట్లో డబ్బు డంప్ చేశారనేది మాత్రం ఇటు పలు మాధ్యమాకాల్లో కూడా చక్కర్లు కొట్టినాయి. ఏదైనా కూడా మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు, ఐటీ దాడులు జరుగుతున్నాయి, పలు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వీటన్నిటి కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి అధికారులంతా కూడా కేవలం మెడికల్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక మెడికల్ షాపు అనాథరైజేషన్గా ఇక్కడ మెడికల్ అమ్ముతున్నారు. సో ఇక్కడ కొన్ని డ్రగ్స్గా అమ్ముతున్నట్టుగా మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాంట్లో మా ప్రకారమే మేము సోదాలు చేస్తున్నామని చెప్పి అధికారులు ఒక లెటర్ కూడా రాయేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసంలో ఉన్నటువంటి వారికి మేనేజర్కి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి చర్చించుకోవచ్చు, మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఏదైతే బీర్వాలు తాళాలు వేస్తున్నాయో ఆ తాళాలు సైతం కూడా తాళాలు లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి సతీమణి రామాదేవి చెప్పారు. సో అక్కడ వాటన్నిటికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా మీరు పగల కొట్టాల్సిందే, మేము వీడియో తీస్తాం, మీరు పగల కొట్టినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బీర్వా అయ్యుండొచ్చు. అదేవిధంగా కబోర్డ్స్లో ఉన్నటువంటి చీరలు, అదేవిధంగా మనం ఉన్నట్టు కొన్ని ఏదైతే ఆ కబోర్డ్స్లో అన్ని కూడా తాళాలు పగలగొట్టారు. ఆ తాళాలు పగలగొట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఎలాంటి నడుమ ఏ పరిస్థితి కూడా లేవు, కేవలం మెడికల్ షాప్కి సంబంధించినటువంటి అనాథరైజేషన్ మెడికల్ అమ్ముతున్నారనేది మాత్రం అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇది ఒక ఉత్కంఠ పరిస్థితి మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నరేష్.